ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ నాటుకోడి కర్రీ. ఈరోజు మనం నాటుకోడి చికెన్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా దీనికోసం 1 కేజీ నాటుకోడి చికెన్ని తీసుకోవాలి. దీన్ని ముందుగా మంచిగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి దాంతో మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మనం చికెన్ మ్యారినేషన్ కోసం ముందుగా ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని, అలాగే తగినంత సాల్ట్ని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి మరియు కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కారం పొడిని మనకు తగినంత యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ని కూడా వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగును కూడా యాడ్ చేసి మంచిగా మనం ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపి దీన్ని కాసేపు పక్కన పెట్టాలి. అప్పుడు మనకు మ్యారినేషన్ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకోవడానికి ముందుగా కుక్కర్ని తీసుకోవాలి. ఈ కుక్కర్లో మనకు తగినంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటాను ఇందులో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ బటర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసి అందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారాకును యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసి ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపై కాసేపు మూతను పెట్టుకోవాలి. మూతను పెట్టడం వల్ల మనకు ఇందులో ఉండే వాటర్ అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు మనకు వాటర్ అనేవి బయటికి వస్తాయి. ఇప్పుడు చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా తయారు చేసుకున్న ఆనియన్స్, టమాటాస్ని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మనం దాన్ని మంచిగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా కసూరి మేతిని కూడా మనం యాడ్ చేసుకొని కాసేపు మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు అందులో మనం తగినన్ని మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూతను పెట్టుకోవాలి. ఇలా 4-5 విజిల్స్ తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మూతను ఓపెన్ చేసుకోవాలి. అంతే అండి, మనకు టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లో ఈ నాటుకోడి కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది మనకు. సో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.